శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన కాలం ఏమి కనిపిస్తోంది అంటే తృతీయ స్థానంలో బుధుడు కనిపిస్తున్నారు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు కనిపిస్తున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు కనిపిస్తున్నారు. 3 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు చాలా అనుకూలతలని సంతరించి పెడుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ధన ఆదాయం పెరుగుతుంది. రుణాలు తగ్గించుకోగలరు. పాత రుణాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని తగ్గించుకుంటారు. కొత్త రుణాలు కావాలంటే చేయగలుగుతారు. మీకు ఎవరన్నా ఇవ్వవలసినటువంటి చేబదులు ఏదైతే ఉందో అది కూడా ఇచ్చేస్తారు. మీకు నిజానికి చాలా ప్రశాంత జీవితం ఉండాలి, కానీ అంత ప్రశాంత జీవితం అయితే ఉండదు. ఏదో ఒక రూపకంగా ఇబ్బంది పెట్టే వాతావరణమే ఉంటుంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలని దానం ఇవ్వండి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా చేసుకోండి. పరిహారాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. సంయమనంతో ఉండడానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. ధనము తక్కువగా ఖర్చు పెట్టండి. అలాగే ఓర్పు కలిగి ఉండడం ద్వారా చాలా వరకు పనులకి ఆటంకం లేకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే చాలా చాలా బాగుందో అనేక రకాలుగా వీరికి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, అధికమైనటువంటి ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఎన్నో రకాలుగా మీరు ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు విడవకుండా చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చరాస్తుల రీత్యా బాగుంది. అయితే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే శుక్రకేతు కలయిక జరుగుతూ వారి మీద రాహు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత చాలా చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రేమ విషయంలో ఆ ప్రేమ అన్ని రకాల ప్రేమలకి దారితీస్తూ ఉంటుంది. ఒక్కటే ప్రేమ అంటే ఏదో ప్రేమించుకున్నామండి పెళ్లి చేసుకుంటాం అనేది ఒకటే ప్రేమ కాదు. అన్ని రకాలుగా ఒక అక్క చెల్లిని ప్రేమించేది కూడా ప్రేమనే. ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి, చాలా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే 2 గ్రహాలే బాగుంటున్నాయి కదా అంటే 2 గ్రహాలు మాత్రమే బాగున్నాయి. 7 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటున్న కారణం చేత అనుకూల ఫలితాలు అయితే బాగా తగ్గిపోయాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే మాట తీరు బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంటుంది, లాభాల బాటలో కూడా బాగుంటారు. అన్నీ చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. మరి వ్యతిరేకతలు లేవా అంటే వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. వాటిని తట్టుకోగలగాలి అంటే తప్పనిసరిగా యోగా చెయ్యండి. గురుగారి యొక్క ధ్యాన శ్లోకాలు పారాయణం చేస్తున్నట్టయితే ఎటువంటి జటిల సమస్య అయినా తగ్గిపోయి మనోబలం పెరుగుతుంది. ఆ మనోబలం ద్వారా చాలా వరకు మీరు విజయావకాశాలని అందిపుచ్చుకుంటారని కూడా తెలియజెప్తున్నాను. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందుతారు. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, తృతీయంలో ఉన్నటువంటి రవి గారు, లాభంలో ఉన్నటువంటి కుజుడు, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, అలాగే పరపతి బాగా పెరుగుతుంది, ధనానికి లోటు లేని విధంగా ఉంటుంది. ఎన్నో విధాలుగా మీకు ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. విదేశీ యానాలకి చాలా వరకు అవకాశం ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించే అంశాలు అవుతూ ఉండగా భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కూడా ఎక్కువ జాప్యాన్ని చేయకండి. మీ అంతటా మీరుగా చేసే ఏ ఆలస్యమైనా అది జాప్యానికే జారితీస్తుంది.
వీలైనంత త్వరగా మీ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఒక 99% సమస్యలు లేకుండానే మీకు ప్రశాంత జీవితంతో గడిచిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింత అనుకూలతలను మీరు తీసుకోవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగుంటున్నారు. వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు. లాభస్థానంలో బుధుడు బాగున్నారు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితుల వారే. కాబట్టి ఆత్మ సంయమనాన్ని బాగా ఏర్పాటు చేసుకోండి. ధైర్యంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి. ఏ పరిస్థితులు ఎటు నుంచి ఎటు మారుతున్నా, మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ ఏవైనా రాకపోయినా మీరు బెంబేలు పడిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం గుండె దిటవు చేసుకుని ఉన్నారంటే మీరు ఎదుర్కొంటూ ఉన్న సమస్య ఏదైతే ఉందో అది చిన్నదైపోతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూడండి. ఎక్కువగా ఆవేశపడవద్దు అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం 6వ స్థానంలో, అలాగే ఏకాదశంలో గురువు గారితో పాటు రవి కూడా ఉన్నారు. అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. వెరసి 4 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. మోక్షకారకుడైనటువంటి కేతువు వ్యయస్థానంలో ఉండడం అనేది కూడా చాలా మంచిది. దాన ధర్మాల విషయంలో అయినా, అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో అయినా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా రాశిలోనే ఉంది. వెరసి 5 గ్రహాలు మీకు చాలా చాలా అనుకూలతలని ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు శత్రు రోగ రుణస్థానం ఎప్పుడైతే రాహు గారితో ఉన్నదో శత్రువులు తగ్గిపోతారు. మీకు వారిలో ఉండేటటువంటి మీ పట్ల శత్రుత్వం తగ్గి మిత్రత్వం పెరుగుతుంది. రాతకోతల పరీక్షల్లోనూ మౌఖిక పరీక్షల్లోనూ ఉత్తీర్ణులవుతారు. అలాగే బంధుమిత్రుల్ని బాగా ఆదరిస్తారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి అయినా విజయావకాశాలని సొంతం చేసుకుంటారు. అలాగే లాభాల బాటలో ఉంటారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది. అనేక రకాలుగా మీకు బాగుంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆ కొనుగోలు చేసుకున్నటువంటి వస్తువుల్ని చక్కగా భద్రపరచుకోగలుగుతారు. పూర్వం మీరు సేకరించుకున్నటువంటి వస్తువులు అది బహుమతుల రూపంలో ఉండొచ్చు, లేదా కొనుగోలు రూపంలో ఉండొచ్చు. ఆ విలువైన వస్తువుల్ని కూడా ఇప్పుడు భద్రపరుచుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శని గారికి తైలాభిషేకం చేయడం ద్వారా, శనిగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మరింత అనుకూలతలు పొందవచ్చు. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో గురుగ్రహము ఉచ్ఛలో ఉంటున్న కారణం చేత మీరు కొన్ని రకాలైనటువంటి ఉద్యోగ జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర కేతువుల యొక్క సంచారం చాలా బాగుంది. కానీ రాహు గారి యొక్క దృష్టి పడుతున్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అది ఏ ప్రేమ అయినా అవనివ్వండి. అన్నదమ్ముల మధ్య ప్రేమ అవ్వచ్చు, అక్క చెల్లెల మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ అవ్వచ్చు, అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ అవ్వచ్చు. ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలైనా, బంధుత్వమైనా మీరు తప్పనిసరిగా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా వరకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మానసిక వ్యధ కొంచెం ఉండేటటువంటి అవకాశం ఉంది. వ్యయస్థానంలో చంద్రుడు ఉండగా వారి మీద శనిగారి దృష్టి పడుతోంది. కాబట్టి ఈ రోజంతా మనశ్శాంతి కోసమే మీరు ప్రయత్నం చేయాలి. దానికి గాను పరిహారం ఏమి చేసుకోవాలి అంటే శనిగారికి చంద్రుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఓర్పు కలిగి ఉండండి. ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా ఉండండి. చాలా వరకు మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనము కలుగుతుంది, ధాన్యము కలుగుతుంది. అలాగే శత్రువుల యొక్క బలము తగ్గి ఏదో ఒక రూపకంగా వారి యొక్క నిర్వీర్యత ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. అలాగే
మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఏదైనా అనారోగ్యకరమైన స్థితిలో ఉన్నట్టయితే చక్కగా తిరిగి ఆరోగ్యవంతులవుతారు. ఇవన్నీ కూడా మీకు మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవే అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఎప్పుడైతే లలితా సహస్రనామాన్ని విడవకుండా ప్రతిరోజు, ప్రతి నిత్యము ఇదొక నిత్యపారాయణగా చేసుకుని పఠిస్తూ ఉంటారో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి, ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఈ రాశి వారికి ధర్మ కర్మాధిప స్థానాలు రెండూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఇద్దరు గురువు గారుల చేత, రెండు శుభగ్రహాల చేత సంచరింపబడుతూ చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇది చాలా చాలా చెప్పుకోదగినటువంటి మంచి ఫలితం అని చెప్పాలి. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కూడా చాలా బాగుంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది, ధనము బాగా వస్తుంది, ఆత్మాభిమానం బాగా చూపించగలుగుతారు. అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు, పిత్రార్జితాన్ని చేతికి అందుకోగలుగుతారు, లేదా పితృవర్గరీత్యా చక్కటి సహాయ సహకారాలైనా అందుకోబడతాయి. అలాగే ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇక జాగ్రత్తల అంశాన్ని పరిశీలించినట్టయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సంతాన రీత్యా సంతృప్తి కలిగించే కాలమే అయినప్పటికీ చాలా చాలా బాగుంది అని చెప్పుకోవడానికి లేకుండా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అవసరం. మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అయితే అర్ధాష్టమ రాహు గారి సంచారం కాబట్టి ఇక్కడ దుర్గ పూజ తప్పనిసరిగా చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఓర్పు కలిగి ఉండండి. అద్భుతమైనటువంటి అభివృద్ధి మీ సొంతం, మానసిక ప్రశాంతత కూడా మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందో, మీరు చేసేటటువంటి పూజల వల్ల, పునస్కారాల వల్ల, జపాల వల్ల, దానాల వల్ల, ధర్మాల వల్ల మరి కొద్దిగా పుణ్యం పెరిగి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే బంధువర్గం బాగున్నారు. శత్రువులు వారి యొక్క బాధల్ని తగ్గించేసి మిత్రత్వం కోరుకుంటారు మీ పట్ల. ఇది కూడా మీరు ఆనందించదగ్గ విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలలో కాస్త సంయమనం పాటించండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే అందరి విషయంలో కూడా మాతృమూర్తి వర్గం అనే కాదు, అర్ధాశ్రమ శని నడుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ మాతృవర్గానికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గానికి సంబంధించి చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయి అని చెప్తున్నానో వాటి పట్ల అవి ఎలాగూ అనుకూలమైన పరిస్థితులు ఇచ్చేస్తాయి. ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తున్నానో వాటి విషయంలో మౌనం వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు చదవడం ద్వారా మీరు మరింత అనుకూలతలు సంపాదించుకోవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎంత బాగుండాలో అంత బాగుంది. కాబట్టి మీకు అన్నదమ్ముల సహాయ సహకారం లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల నుంచి మీకు కొంత లబ్ధి కలిగించేటటువంటి పనులు జరుగుతాయి, లేదా శుభవార్తలైన వింటారు. విజయావకాశాల బాటలో ఉన్నారు మీరు. కాబట్టి విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఏ రాతకోతల పరీక్షల్లో అయినా, మౌఖిక పరీక్షల్లో అయినా, ఎందులో అయినా ధైర్యంగా మీరు పాల్గొనండి. ఖచ్చితమైనటువంటి విజయాన్ని వెంట తెచ్చుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనము చాలా చాలా బాగుంది. అది మీకు వచ్చే విధంగా బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ జరిగే విషయంలో బాగుంటుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి.
ముఖ్యంగా ఈ గురువుగారి యొక్క స్థితి స్థాన సంచారము మిమ్మల్ని చాలా చాలా బాగా అలరింపజేస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. విలువైన వస్తువుల్ని కూడా సేకరించుకోగలుగుతారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శివారాధన చేయడం ద్వారా అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి కుంభరాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారం మటుకు చాలా అనుకూలంగా ఉంది. మరి ఏ గ్రహాల యొక్క అనుకూలత కూడా లేని కారణం చేత అన్ని రకాలుగాను మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 1కి 4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. కుటుంబ జీవితం కానీ, కుటుంబంలో సఖ్యత ఉండే విధంగా కానీ, మీరు ఎవరితోటైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట తీరు విషయంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణ భారాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, మీరు ఏ రూపకంగా ఈ అంశం మనకి బాగుంటుందా అని ఆలోచిస్తే అక్కడ ఏవో ఒక లొసుగులు కనిపిస్తాయి. అంతగా అభివృద్ధి లేదు, మనశ్శాంతి లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చాలా చాలా జాగ్రత్తగా మానసికమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో పెట్టుకొని ఏదైతే ప్రణాళికలు చెయ్యాలో ఆ ప్రణాళికలు చేసుకుంటూ అత్యంత జాగ్రత్త రూకతతో మీరు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. ఈ ఒక్క రోజే కాదు, ఈ సోమవారం నాడు ఒక్కటే మీరు మౌనంగా ఉండడము, సంయమనం పాటించడము చేయడం కాదు, ఇంచుమించుగా ఒక నెల రోజుల వరకు ఇదే గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి అధిక జాగ్రత్తతో ఉండండి. మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శివారాధన చేయడం ద్వారా, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది. మీనరాశి వారికి 6ష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే 5మ స్థానంలో ఉన్నటువంటి గురుగారు, 4థంలో ఉన్నటువంటి బుధుడు, 3తీయంలో ఉన్నటువంటి కుజుడు, వెరసి 5 గ్రహాలు, గ్రహ మాలిక యోగం అని చెప్తాము. చూడండి, 3వ స్థానం నుంచి 7వ స్థానం వరకు 3, 4, 5, 6, 7 ఈ 5 రాసుల్లోనూ గ్రహాలు ఉంటూ మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మాలికతో కూడినటువంటి యోగాన్ని ఇస్తున్నాయి అంటే అసలు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది. అలాగే రుణభారాల రీత్యా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా చాలా చాలా బాగుంటుంది. అనేక విధాలుగా మంచి ఫలితాలు ఉన్నాయి. మరి 5 గ్రహాలు బాగున్నాయి కదండి, అన్నీ సత్ఫలితాలేనా అంటే 4 గ్రహాల వ్యతిరేకత ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కూడా ఉన్నది. 5మ స్థానంలో రవి గారి యొక్క స్థితి సంచారం బాలేదు. అలాగే 6ష్ఠ స్థానంలో శుక్రాచార్యుల వారు బాలేదు. రాశిలో శని గారు బాలేదు. వ్యయస్థానంలో రాహు బాలేదు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా వరకు అననుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా వెళ్ళి రావాల్సి వస్తుంది. ఎక్కువగా వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సి వస్తుంది. మీ మీద ఎవరన్నా లేనిపోయినటువంటి అపవాదులు వేస్తున్నట్లయితే తప్పనిసరిగా భరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి అవమానాలు, అపనిందలకి ఓర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే అవమానకరమైనటువంటి మాటలని ఇటువైపు ఖండించలేరు, అటువైపు సమర్థించుకోలేరు. అవును, నేను చేసింది తప్పే అనుకోలేరు. నేను చేసిన తప్పేమిటి, ఎందుకు నన్ను ఇలా విమర్శిస్తున్నారు అని అనలేరు. అటువంటి అసందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతారు. ఇది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనమాట. గురుబలం బాగుంది కాబట్టి ఏలినాటి శని దోషం కొంచెం అయినా కూడా మీకు తగ్గబడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బాలేని గ్రహాలకి రాహు కానీ, శని గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ, అలాగే రవి కానీ, ఈ 4 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. మానసిక బలం పెరుగుతుంది. అనేక విధాలుగా ఆనందంలో ఉంటారు మీరు. 5 గ్రహాల ఉనికి అంటే అది అసలు మాటలైన విషయం కాదు. కాబట్టి ఎక్కువ శాతం ఈ రోజంతా మనశ్శాంతితో గడుపుతారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే శివారాధన చెయ్యండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం.
సర్వే జనా సుఖినో భవంతు.